హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈగల్ టెక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మన ఫ్రెండ్స్ ఫోన్లలో మనం ఫోన్ తీసుకొని మనం ఏం చేస్తామంటే లాగిన్ అవుతాం కదా వాళ్ళ ఫోన్లలో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాస్ ఏ సైట్స్ అయినా కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ తీసుకొని లాగిన్ అయినప్పుడు ఏమవుతుందంటే మన కీవర్డ్స్ అనేవి వాళ్ళ ఫోన్లలో కీబోర్డ్లో సేవ్ అయిపోతాయి అన్నట్టు. లేకపోతే వాళ్ళు కీ లాగర్ ఏం చేసుకొని మన దగ్గర కథలు పడతారు కొంతమంది. అవిడ కూడా మనం సేఫ్టీ ఉండాలంటే మనం ఏం చేయాలంటే జస్ట్ ఒక కీబోర్డ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే అయిపోతుంది. మన కీబోర్డ్ సెట్టింగ్స్ లోపల ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మనం వెళ్ళి సర్చ్ బార్లోకి వెళ్ళి కొన్ని టైప్ చేసుకున్నాం అనుకో, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సైట్స్ ఉంటాయి చూసినావా, అవి ఆల్రెడీ ప్రిడిక్ట్ అయి ఉంటాయి కాబట్టి అవి ఆల్రెడీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇన్ కేస్ నువ్వు ఇప్పుడు తిన్నావా అని చెప్పి చాట్ చేస్తున్నావు అనుకో, తెలుగులో THINA, సారీ ఒక్క నిమిషం, ఇక్కడ కింద మనకు ప్రిడిక్ట్ అయితే వర్డ్ అయింది. ఇవి ఎందుకైనా అంటే వర్డ్స్ ఇవన్నీ మనం చాట్ చేసి ఈ వర్డ్స్ అనేవి ప్రిడిక్ట్ అయినాయి అన్నట్టు. ఇన్ కేస్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఇన్కాగ్నిటో మోడ్ ఉంది కదా, దాన్ని మనం టర్న్ ఆన్ చేసుకోవాలి అంతే. టర్న్ ఆన్ చేసుకున్నట్టయితే మనకి ఇన్కాగ్నిటో మోడ్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా మనం ఇన్కాగ్నిటో మోడ్లో నువ్వేం టైప్ చేసినా కానీ అవనేవి కీవర్డ్స్ అనేవి రికార్డ్ అయితే కావు అన్నట్టు. కీవర్డ్స్ అనేవి అయితే రికార్డ్ కావు. ఓకే, ఒక్క నిమిషం జస్ట్ స్లీప్ మోడ్లో పెట్టి నీతో మాట్లాడతా. ఏం లేదు, జస్ట్ కీవర్డ్స్ అనేవి మన దానిలో వాళ్ళ ఫోన్లో స్టోరేజ్ కావు. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా. మనము సేఫ్ ఉండడానికి ఇది ఒక మంచి టెక్నిక్. మీరు యూజ్ చేయండి, లేకపోతే అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి మనము ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నావు అనుకో, నువ్వు ఎవరితోనన్నా చాట్ చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్తో కానీ ఇన్ఫర్మేషన్ చాట్ చేస్తున్నావు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అన్నా చాట్ చేస్తున్నావు కావచ్చు, పక్క పొంటోడు ఇట్లా చూస్తాడు కదా, అట్లా చూసినప్పుడు మనకి ఇబ్బంది బాగా అవుతుంది. ఆ ఇబ్బంది కావద్దంటే ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, మన కీబోర్డ్ పైన యాజ్ యూజువల్గా మనమే సెట్టింగ్స్ చెప్పినా కదా, ప్లేస్ బటన్ పైన ప్రెస్ చేసుకోండి. జస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అంతే. ఓపెన్ చేసినాక మనకు లాస్ట్లో ఒక ఫ్లోట్ కీబోర్డ్ అని ఉంటుంది. ఇది ఏ కీబోర్డ్ అయినా ఉంటుంది, స్విఫ్ట్ అనే కాదు, మనకు ఏదైనా ఏ గూగుల్ కీబోర్డ్ అయినా సరే అని ఉంటుంది. ఫ్లోట్ పైన వచ్చినాం అనుకో, ఫ్లోటింగ్ కీబోర్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లోటింగ్ అవుతుంది కీబోర్డ్ ఇది. ఇప్పుడు ఏం లేదు, సపోజ్ నువ్వు నీ వాట్సాప్లో చాట్ చేస్తున్నావు, సంథింగ్ మీ ఫ్రెండ్స్తో కావచ్చు, లేకపోతే మీ క్లాస్మేట్స్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు. నేనైతే ఒక చాట్ ఓపెన్ చేస్తున్నా. జస్ట్ ఏం లేదు, ఇక్కడ నేను ఒక చాట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనది ఈగల్ టెక్ ఇది బ్రాడ్కాస్ట్. ఇప్పుడు నేను చాట్ చేస్తున్నాను అనుకో, సపోజ్ ఇప్పుడు నేను ఇట్లా కీబోర్డ్ అనేది మనకి కింద ఉంటుంది. కీబోర్డ్ కింద ఉన్నది కాబట్టి మనకి ఏమవుతుందంటే మన పైన పేరు కనిపిస్తుంది, చాట్ అనేది మనం టైప్ చేస్తే కనిపిస్తుంది. కనిపించకుండా నేను ఏం చేయాలంటే డైరెక్ట్ ఏం లేదు, సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకు ఫ్లోట్ కీబోర్డ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తావు, జస్ట్ దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని పైన పెట్టుకో, పేరు అనేది కనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పేరు అయితే సేఫ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు కీబోర్డ్ కీ టైప్ చేసుకోవాలంటే పైన పెట్టుకొని టైప్ చేసుకోవాలి. ఇట్లా టైప్ చేసుకున్నట్టయితే ఇట్లా హాయ్ ఇట్లా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా కీబోర్డ్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మల్టీ టైప్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్లిప్బోర్డ్ అంటే మెయిన్. అసలు యాక్చువల్గా నేను ఇదే ఇప్పుడు మర్చిపోతున్నా. ఇది ఏంటంటే బాగా మెయిన్ అన్నట్టు. ఇది యాక్చువల్గా దీన్ని నేను ఇదే చెప్దామని చెప్పాను అనుకున్నా ఇవాళ. ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్గా మనం ఏమన్నా టైప్ చేసుకుంటాం అనుకో, ఇట్లా పెద్ద లిస్ట్లో టైప్ చేసుకుంటాము. టైప్ చేసుకున్నప్పుడు మనం అప్పుడప్పుడు మధ్యలో కొన్ని కాపీ చేసుకుంటాం. లాస్ట్ మూమెంట్లో మనం కాపీ చేసుకోవడం మర్చిపోతాం. ఎక్కువ టైప్ చేసినాక మొత్తం మళ్ళీ స్టార్టింగ్ నుంచి టైప్ చేయాలంటే మనం అదంతా మర్చిపోతాం. మొన్న రీసెంట్గా నాకు ఒక ఇబ్బంది అయింది అట్లే. నేను టైప్ చేసినప్పుడు నేను ఏం చేసిన అంటే కొంతవరకు కాపీ చేసుకున్నదంతా క్లిప్ బోర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. ఆ సేవ్ అయిన క్లిప్ బోర్డే మనం బయటకి ఎట్లా తీయాలి. ఇక్కడ అదేమన్నా టెక్నిక్ మనం చెప్తాం. ఇక్కడ చూడరు, మన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మనకు తెలిసే కదా. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మన దగ్గర యాజ్ యూజువల్గా ప్లస్ సింబల్ మీద ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఒకటి కాపీ చేస్తాను. నేను ఇక్కడ జస్ట్ మన దగ్గర ఒకటి ఉంది, దీన్ని నేను కాపీ చేసేసిన దీన్ని. ఇప్పుడు నేను కాపీ చేసిన, ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా. సపోజ్ నేను అంతా టైప్ చేసుకున్నా అనుకోర్రి, ఇదంతా లిస్ట్ ఉంది, ఇదంతా నేను టైప్ చేసుకున్నా. ఓకే డన్. ఇప్పుడు నేను ఇదంతా టైప్ చేసుకొని పెట్టుకున్నా. ఇది సంథింగ్ నాది డీటెయిల్గా ఉంది, నేను ఏం చెప్తా యూట్యూబ్లో అని చెప్పి. అది నేను సపోజ్ నేను ఇన్ కేస్గా సెలెక్ట్ ఆల్ కొట్టి నేను పేస్ట్ కాపీ పేస్ట్ చేసింది అనుకో, సంథింగ్ వేరే ఏదైనా పేస్ట్ అయింది అనుకో, అది ఏమవుతుందంటే అది మొత్తం అనేది డిలీట్ అయిపోతుంది. సపోజ్ నేను సెలెక్ట్ ఆల్ కొట్టి ఇన్ కేసు నేను డైరెక్ట్ మై మిస్టేక్గా కట్ చేసినా కానీ ఎరేజ్ కొట్టినాను, మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, అది మళ్ళీ మన దగ్గర ఉండదు కదా, నువ్వు టైప్ చేసుకున్నదంతా. ఇప్పుడు మనం మళ్ళీ టైప్ చేయాలి స్టార్టింగ్ నుంచి అని అంటే ఇబ్బంది అవుతుంది. ఏం లేదు, జస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిప్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అన్నది. ఇక్కడ ఎడిట్ పైన ప్రెస్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు మొత్తం మనం కాపీ చేసుకున్నాం ఉంటుంది. దాన్ని మనం పిన్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఇప్పుడు నువ్వు పిన్ చేసుకోలేవు అనుకో, ఏమవుతుందంటే నువ్వు నీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసినా కానీ, నువ్వు కింద పడేసుకున్నావు కానీ, సపోజ్ స్విచ్ ఆఫ్ అయింది అనుకో, కింద పడేసినాక మళ్ళీ చాలా అవుతుంది అనుకో, అప్పుడు మనం ఏం చేద్దామంటే
అప్పుడు ఏమవుతుందంటే మొత్తం డిలీట్ అయిపోతుంది. దానికోసం ఏం చేయాలంటే మనం పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకున్నట్టయితే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కానీ అది క్లిప్ బోర్డ్లో సేవ్ అయి ఉంటుంది అన్నట్టు అట్లా. అండ్ మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఇక్కడ యాడ్ న్యూ క్లిప్ అని కూడా ఉంది ఇక్కడ ఆప్షన్. నువ్వు ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు. సపోజ్ నువ్వు ఇప్పుడు సపోజ్ పాన్ కార్డ్ అని పెట్టుకుంటున్నావు, పాన్ కార్డ్ నెంబర్ పెడుతున్నావు, క్లిప్ కంటెంట్ అనుకో, పాన్ కార్డ్ కంటెంట్ ASX సంథింగ్ ఏదో ఉంటుంది, అన్ని క్యాప్స్ లాక్లు ఉంటాయి అనుకో, సంథింగ్ ఇట్లా DDDG. నేను ఏదో ర్యాండమ్గా టైప్ చేస్తున్నాను, ఇది నా నెంబర్ కాదు, మళ్ళీ కొట్టారా ఇంత. జస్ట్ షార్ట్ కట్ ఏం పెడతావు అంటే పాన్ కార్డ్ అని పెట్టుకో. ఓకే, సేవ్. ఇప్పుడు ఏమైందంటే పాన్ కార్డ్ అనేది సేవ్ అయిపోయింది. దాన్ని నేను పిన్ చేసుకొని పెట్టుకుంటున్నా, నువ్వు పిన్ చేసుకొని పెట్టుకుంటే నీకు సేఫ్ అన్నట్టు అట్లా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతున్నా యాజ్ యూజువల్గా. ఇప్పుడు నేను కీబోర్డ్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు ఇక్కడ ఏం సెర్చ్ చేసినా కానీ సపోజ్ నాకు ఇప్పుడు అర్జెంట్గా నాకు పాన్ కార్డ్ నెంబర్ అవసరం ఉందనుకో, నేను ఏం చేస్తాను తెలుసా, జస్ట్ PANCARD అని టైప్ చేస్తాను. టైప్ చేయగానే మనకి ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ అని ఇక్కడ వచ్చేస్తుంది. జస్ట్ ఇగో రిమూవ్ ప్రెడిక్షన్ డూ నాట్ ప్రెడిక్ట్ అని వచ్చింది ఇక్కడ. నేను దాన్ని ప్లేస్ చేసినా కాబట్టి అది మన పాన్ కార్డ్ నెంబర్ అన్నట్టు. ఇన్ కేస్ నీకు నమ్మకం లేకపోతే నేను చూపిస్తే ఇక్కడ మళ్ళీసారి క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఇక పాన్ కార్డ్ నెంబర్ ఇది అదే. అండ్ మనకి ఇట్లా వస్తుంది అన్నట్టు. అలాగే ఇప్పుడు సపోజ్ నువ్వేనా అడ్రస్ పెట్టుకున్నావు అనుకో, ఇప్పుడు నీకు ఎవరైనా అడ్రస్ పంపాలని ఉంది, మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే కొరియర్ బాయ్కి కానీ, అడ్రస్ అని చెప్పి ADDRESS అని సెర్చ్ చేసుకున్నట్టయితే ఇక్కడ అడ్రస్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ అడ్రస్ సేవ్ చేసుకున్నాను కాబట్టి అది ఎవరితో మా ఇంటి అడ్రస్ కాదు, ఆయన ఇంటి అడ్రస్ పోతే నేనైతే ఉండాలా, జస్ట్ దాన్ని ఒత్తుకోరి అడ్రస్ అనేది పడిపోతుంది అంతే. ఇవి దీనిలో ఆప్షన్స్ ఉన్నాయి, మస్తు ఆప్షన్లు ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే ఇవైతే 3 ఖతర్నాక్ ఆప్షన్లు, మొత్తం కిరాకు ఉన్నాయి. మీరు వీటిని వాడాలంటే మీరు తోపులు ఇవ్వలేరు. నేను వీళ్ళకి ఇట్లా వాడతాను, మీరు కూడా వాడాలంటే మీరు మా ఛానల్ వాళ్ళకి ఇంకో ఛానల్ పెడతారు అంతే. బాయ్, టేక్ కేర్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్.